Baba black sheep have yummy bowl. Yes and Hey, yes లోపలికి వెళ్ళి ఆడుకోండి. back full. Baba black. పిల్లలు కార్తిక, టైం అయింది, ఇక బయలుదేరు. మీ ఇంట్లో ఎదురు చూస్తా. పర్వాలేదు అత్తయ్య, కాసేపు ఉంటాను. నువ్వు వెళ్ళు. అయ్యో, గండం వస్తుంది. ఎవర్రా? నీళ్ళ కట్టరా? అత్తయ్య నానొస్తున్నారు అత్తయ్య. వాడు మహా కోపిష్టమ్మా, బిడ్డను కొడతాడేమో. అమ్మా లోపలికి తీసుకెళ్ళి. కార్తిక, ఇలా రా. నేను కూడా ఎక్కడ దాక్కున్నా? అయితే ఓకే. రేయ్, నీకు అసలు బుద్ధి ఉందా లేదా? మతిపోయిందా? ఇంత జరిగింది, ఒక మాట చెప్పలేదు నాకు. ఎవడో పరాయి వాడు చెప్తే నాకు తెలిసింది. మేమంతా లేవా? చచ్చిపోయావా? ఇంతకీ ఇప్పుడు ఏమంటావరా? ఇంటికి వచ్చి పిల్లని అడుగుతారు, మందు కొట్టొచ్చి గొడవ చేస్తారు. సమస్య వస్తే చెప్పడం తెలీదా? అప్పుడు మాత్రం పౌరుషం. ఎవడ్రా ఏకంబరం? వాడికి మాత్రమే పెద్ద మనుషులు తెలుసా? నాకు వాడికి మించిన వాళ్ళు తెలుసు. నీలకంఠం వాడు బరి తెగించిన వాడు. 40 రూపాయలు ఇస్తే నడు రోడ్లో నగరంగా నుంచుంటాడు. బురదలో పొర్లే పందితో గొడవ పడితే మనకే కదా అవమానం. అందుకని వాడు రెచ్చిపోతుంటే నోరు మూసుకుంటావా? ఈ రోజు వాడు మనవో తేలిపోవాలి మావయ్య. రేయ్ రారా. నన్నయ్యా కొట్టాడురా. నిన్నేరా. వాడిని రమ్మను. ఇదేంట్రా, నిన్న అని అడిగితే దాన్ని కూడా కొట్టాడు. డైరెక్ట్ గా పిలవడా? అంత గోరోజనం ఆయనకి. టోటల్ ఫ్యామిలీ మెంటల్ అనమాట. నే రాము, ఎక్కడున్నావు? నేను ఒక ముఖ్యమైన పని మీద సిరిపురం వరకు వెళ్ళొస్తాను. నువ్వు గుడిలోనే ఉండు. ముసలిది పోయి వారం అయిందయ్యా. గోడ కొట్టిన పిడకలు కూడా ఆరలేదు. రాజశేఖరం గారి గురించి ఎప్పుడూ చెప్తూ ఉండేది. ఇదిగో ఈయన కూడా నేనే చూసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది. స్వామి, అందరికి హారతి చూపించు. రా నీలకంఠం రా. ఇక కోర్టుకు వెళ్లడం అనవసరం, ఇక్కడే తేల్చేసుకుందాం. నువ్వు లాయరుగా కోర్టులో తేల్చుకోవచ్చు కదా. కోర్టుకు వెళ్లే ముందు ఊరు పంచాయతీలో మాట్లాడి సెటిల్ చేసుకునే దారి ఉంది కదా. అంతేకాదు, ఇలాంటి కేసులు అంత తొందరగా తేలవు. తీర్పు రావడానికి 10-15 ఏళ్లు పడుతుంది. మన ఊరు పంచాయతీలో 8 ఊళ్ళ పోదాల ముందు రాయించుకుంటే వాడు కోర్టుకు వెళ్లలేడు కదా. అవును, ఆ ఉయ్యూరు పంచాయతీలో ఎద్దును పంపి గొడవ చేసింది మీరే కదా? అవునన్నా. మీకు మా ఊళ్ళో పంచాయతీ పెట్టం. కావాలంటే మీరు కొండపల్లికి వెళ్ళండి, వాళ్లే మీకు కరెక్ట్. కొండపల్లి వాళ్ళెవరో మనకు తెలియదన్నా. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు. మీరే ముందుండి పంచాయతీ. లేదయ్యా, పంచాయతీ పెట్టడం కుదరదు. ఎందుకు కుదరదు అంటున్నావు? ఉయ్యూరులో ఎద్దును పంపినట్టు ఇక్కడ పుల్లిని పంపిస్తారా? మన ఊళ్ళో ఎవడు ఏం చేయలేడు, చెయ్యనేమో కూడా. చూడు బాబు, ఊళ్ళో కొలుపులు జరుగుతున్నాయి. 3వ రోజు జాతర అయిపోగానే మీ పంచాయతీ పెట్టుకుందాం, వెళ్ళండి. ఏమయ్యా, పంచాయతీలో గెలిచిన వాళ్ళు వీరభద్రుడికి ఏం చేస్తారు? ఏం చేయాలో చెప్పండి అయ్యా, బాగా చేసేద్దాం. మంచిది, వెళ్ళండి. ఆ ఏకాంబరానికి ఫోన్ చేయరా. అటు తిరిగి ఇటు తిరిగి పంచాయతీకి మనూరికే వచ్చారా? రేయ్, పంచాయతీ మనూర్లోనే పెడుతున్నారు, మనమే గెలుస్తాం. అలా ఏం జరగదు మావయ్య. 8 ఊళ్ళ పూజారులు సత్యానికి కట్టుబడతారు. ఎప్పుడు న్యాయం ధర్మం వైపే నిలబడతారు. మనమే గెలుస్తాం. సరేనా, వెళ్ళొస్తానండి. కార్తికా, కార్తికా రా, వెళ్దాం. అన్నయ్య, పాపం తను ఉదయం నుంచి ఏమీ తెలియదు. భోజనం పెట్టి పంపిస్తాను. 9 గంటల్లోగా ఇంటికి వచ్చి. సరే నాన్న.
కార్తిక నాన్న నేను నడుము మీద చేయేశాను, భుజం మీద చేయబోతుంటే అడ్డుకుంటున్నాడు. రజనీ మురళి, సైడ్ స్టాండ్ తీసి బండి నడుపల్లుడు. బంగారం. రాజశేఖరం గారు ప్రమాణం చేయండి. నేను నిజమే చెప్తాను. ఏకాంబరం వచ్చి ప్రమాణం చేయి. వీరభద్ర, అబద్ధం చెప్తే నన్ను శిక్షించు. ఏమయ్యా బాలరాజు, ఏంటయ్యా ఈ గుంపు, ఏంటి గొడవ, ఎందుకు ఈ పంచాయతీ? మరేం లేదు, బండారు రాజశేఖరం గారు ఆయన బెజవాడలో పెద్ద ఇల్లు, ఆస్తి, పిల్లలు, మనవళ్లు, మనవరాలతో ఎంత గౌరవంగా బతుకుతున్నారు. ఆ కుటుంబంలో నేను ఒక మనవడిని, నాకు ఆస్తిలో వాటా ఉందని ఏకాంబరం అంటున్నాడు. ఉయ్యూరులో పెట్టిన పంచాయతీలో ఏమీ తేలలేదు. ఇప్పుడు మన ఊరికి న్యాయం కోసం వచ్చారు. ఏం చేద్దాం? ఇదో ఏకాంబరం, నువ్వు మనవాడిని అంటున్నావే, నీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా? నేనే ఆధారం. అయ్యా, మా బామకి ఈయన పద్ధతిగా తాళి కట్టుంటే ఏదైనా ఆధారం ఉంటుంది. అక్రమంగా పుట్టాడు మా నాన్న. ఆధారాలకు ఎక్కడికి పోను? 50 ఏళ్ల క్రితం మా నాన్నని కానీ చచ్చిపోయింది సిరిపురం లక్ష్మి. ఏకాంబరం, ఒక్క నిమిషం. సిరిపురం లక్ష్మి చనిపోయి ఎన్నేళ్ళు అవుతుందన్నో? 50 ఏళ్లయింది. ఏంటన్నా, నువ్వు బాగా తెలివైనోడు అనుకున్నాను. ఇలా పప్పులో కాలేసావే. సిరిపురం లక్ష్మి చనిపోయి 9 రోజులే అవుతుంది. మొన్న వాళ్ళ ఫ్యామిలీని కలిసి వచ్చాం. చూడండి, సిరిపురం లక్ష్మికి మనవాళ్ళు ఎవరూ లేరు. ఒకే ఒక కొడుకున్నాడు. అతనికి మానసిక స్థితి సరిగ్గా లేదు. మొదటి నుంచి చెప్పేవన్నీ అబద్దాలు. అవును, సిరిపురం వెళ్లే ముందు అన్నయ్యని అడిగి వెళ్ళాలి కదా. ఏ సిరిపురం వెళ్ళావు? పాలడుగు పక్కనున్న సిరిపురమే. అది నేను చెప్పింది అత్తోట సిరిపురం రా. మార్చేసేడు. అయ్యా, మా తాత చిన్నప్పుడు బ్రహ్మాండంగా కర్రసాము చేస్తాడు. ఆయన కర్ర పట్టుకుంటే ఓడిపోవడం అన్న మాటే లేదు. నిజమో కాదా అడగండి. ఏ అన్నారు కూడా కర్రసాము సూపర్ గా తిప్పుతారు. ఆయన కూడా నీ తాతయ్య అంటవా? మీరు ఈ మాట అంటారని తెలుసురా. అందుకే ఆ రోజుల్లో మా తాత కర్రసాము చేసిన వాళ్ళని తీసుకొచ్చాను. వాళ్ళని అడగండి. రే, వాళ్ళని తీసుకురారా. ఏం తాతయ్య, నీకు కర్రసాము తెలుసా ఏంటి? ఇల్లు డౌటే పార్ట్నర్. అయితే నా డబ్బు ఇంకా డౌటా పార్ట్నర్? మెల్లగా కూర్చోయి, చెప్పు. రాజశేఖరం, బావునవా? నన్ను గుర్తుపట్టేవా? నువ్వెవరో గుర్తుకు రావటం లేదే. ఇందుకే అప్పుడు నేను మరీ చెప్పాను, ఒట్టి ఏట మాసమే తినకు, చేపలు కూడా తింటూ ఉండు, అప్పుడే జ్ఞాపక శక్తి ఉంటదని చెప్పాను. టూరింగ్ టాకీస్ లో ఎన్టీఆర్ సినిమాలు చూసేవాళ్ళం, అంతా మర్చిపోయావు. నేను రోజు ఎన్టీఆర్ సినిమాలు చూసేవాడిని, అది కరెక్టే. నువ్వెవరో, నీదే ఊరు? రాజశేఖరం, నన్నే ఎవరని అడుగుతున్నావా? ఇంతకాలం నువ్వెక్కడున్నావో, ఎలా ఉన్నావో నాకు తెలీదు. ఇప్పుడు కూడా ఈ ఏకాంబరం చెబితేనే నాకు తెలిసింది. సిరిపురం లక్ష్మి నుంచుకున్నవే గుర్తుందా? తేడాగా ఉందే. ఆవిడ మనవడేరా వీడు. ఎక్కడో కొడుతుంది చూడు. రజనీ మురళి, తాతయ్య, వీళ్ళు ఎవరో ఏంటో నాకు తెలియదు, కానీ నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళ సంగతి ఏంటో చూడు. హలో ఎస్వీఆర్, నిన్నెక్కడో చూసినట్టుగా ఉందే. అవును పార్ట్నర్, వాయిస్ కూడా ఎక్కడో విన్నట్టుంది. అతనితో పాటు ఈ నాన్ సింక్ లో చెప్పే ఆహా, ఇది కూడా ఎక్కడో విన్నట్టే అనిపిస్తోంది. అమలాపురం అమ్మవారి ఉత్సవాలు, హరిశ్చంద్ర నాటకం. హరిశ్చంద్ర మహారాజా, మీరు నా ఫ్యాన్సా? మీ నాటకం నేను ఎన్నిసార్లు చూసుంటాను. అన్నా, క్లైమాక్స్ లో నువ్వు చెప్పే డైలాగులకి, పై స్థాయిలో పాడే పాటలకి టాప్ లేచిపోతానుకో. సత్యమునకై హరిశ్చంద్ర వంశము అంతరించెడుగాక, సత్యమునకై హరిశ్చంద్ర వంశము అంతరించెడుగాక, శ్రీహరుని మీద మనసు గురి చేసి చంద్రమతి 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 పదీయ గంట ఎందుకేరా మీకు ఆ రోజు పంచాయతీ పెట్టమని చెప్పాం, చివరికి మీ బుద్ధి చూపించారు కదా. ఎవరు బుద్ధి చూపించింది? చూసారుగా, నాటకాల్లో ఏషాలేసే వాళ్ళని తీసుకొచ్చి అబద్ధపు సాక్ష్యం చెప్పించాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఎవర్రా? నేనా? సాక్షులుగా వచ్చిన వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు వేసింది మీరేరా? నాటకాలు వేసే వాళ్ళు సాక్ష్యం చెప్తే ఒప్పుకోరా? మీ అందరినీ ఒక్క మాట అడుగుతున్నాను. నేను ఈ ఊరోనేగా, నన్ను మీరందరూ చూశారుగా. మా నాన్నని చూశారు కదా, మా బామ్మను ఎవరైనా చూశారయ్యా? మా తాత ఎవరో మీకు తెలుసా? నేను మా నాన్న నా 10 ఏళ్ల వయసు అప్పుడు పొట్టు చేతి పట్టుకుని ఊరు వచ్చాం. అయిన వాళ్ళంటూ ఎవరూ లేక అనాథల్లా బతికాం. కాదని ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు ఈయనే మా తాతను తెలుసుకుని వెళ్ళినప్పుడు కుటుంబం మొత్తం మెడపట్టుకుని కట్టేస్తే నేను ఏమైపోవాలి? నేను ఆస్తి కావాలన్నానా? అభిమానమే కదా కావాలన్నాను. ఇప్పుడు మీరందరూ ఏం చెప్పినా కట్టుబడతాను. నేను నా వాళ్ళతో కలవాలో లేక అనాథగా చావాలో పెద్దలు మీరే చెప్పండి అయ్యా, మీరే చెప్పండి. జీవితంతో అనాథగానే బతికించేస్తానయ్యా. ఏమిటయ్యా, ఒక మగాడు ఏడుస్తున్నాడు, అందరూ అలా తమాషా చూస్తున్నారు. ఏం చేయాలో ఆలోచించండి, విచారణ చేయండి. నాకింకో మనవడు ఉన్నాడు.
తాతయ్య? అవునరా, నాకు ఇంకో మనవడు ఉన్నాడు, మనవడు ఉన్నాడు, కానీ వాడు వీడు కాదు. విన్నారా అంతా విన్నారా? నిన్నటి వరకు అలా ఎవరు లేరు అని చెప్పిన వాడు ఈ రోజు ఇంకో మనవడు ఉన్నాడు అంటున్నాడు. నేనెందుకు మూడో మనవడు కాకూడదు? ఏకాంబరం ఆ? ఇట్రా. ఎందుకు చెప్తాను రారా. ఏ నిన్నేరా పిలిచేది, రారా. రేయ్ రారా. మా బామ్మ తెలుసా తాత తెలుసా అని అడిగావే, నీ గురించి ఇప్పుడు చెప్తాను విను. నువ్వెవరో నీ బాబెవరో అంతా తెలిసే ఇక్కడ కూర్చున్నాం. మీ నాన్న 20 ఏళ్లు మా తోటలో పనిచేశాడు. డబ్బు కోసం ఎవరిని చేయి చాచి అడిగేవాడు కాదు. నువ్వు చెప్పిన దానిలో ఒక నిజం ఉందిరా. నువ్వు ఉంపుడు కత్తి మనవడివే కాదన్ను. మీ బామ్మను ఉంచుకున్నవాడు వెంకటగిరిలో ఉన్నాడు. నీ దాయదులు ఒకరో ఇద్దరు కాదు 5గురు. అక్కడికెళ్ళి మాట్లాడుకో. పోరా పోరా. రాజశేఖరం, ఉయ్యూరు పంచాయతీలో తుండు వేసి దాటమంటే నువ్వు దాటలేదు. లచ్చమ్మకిచ్చిన పట్టా గురించి నువ్వేం చెప్పలేదు. అందుకు కారణం ఏంటో మాకు తెలుసు. నువ్వు చెప్తావా నేను చెప్పనా? చెప్తానయ్యా. నా మొదటి భార్య పూర్ణ మా పక్కూరే. నేను తను ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. మా 2 కుటుంబాల వాళ్ళు ఒప్పుకోలేదు. ఎక్కడ మమ్మల్ని ఇద్దరిని విడదీస్తారని భయపడి ఇద్దరం ఊరొదిలి పారిపోయి కాణిపాకం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. తర్వాత అందరికీ విషయం తెలిసి మా ఊరు వాళ్ళు వెళ్లి ఆ ఊరు వాళ్ళని కొట్టారు. ఆ ఊరు వాళ్ళు వచ్చి మా ఊరు వాళ్ళని కొట్టారు. అలా గొడవలు పెరిగి పెద్దవయ్యాయి. తర్వాత ఆ ఊరికెళ్లి బాధితుల కుటుంబాల్ని పరామర్శించి నా ఆస్తిపాస్తుల్ని వాళ్ళకి తలా కొంచెం రాసిచ్చాను. ఆ విధంగా ఆస్తి తీసుకున్న వాళ్ళల్లో ఒక ఆవిడే సిరిపురం లక్ష్మి. తర్వాత నేను రహస్యంగా పూర్ణం చూడటానికి వెళ్లాను. నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చింది. నాకో మాట ఇవ్వండి అంది. ఏమిటే ఏం కావాలి అని అడిగాను. మీ పెద్దవాడు చూసిన పిల్లని మీరు పెళ్లి చేసుకోవాలి అంది. నా గుండె ఆగిపోయింది. ఏమంటున్నావా అన్నాను. అవునండి, మీరు వాళ్ళ మాట కాదని వాళ్ళు చెప్పిన పిల్లని పెళ్లి చేసుకుని వాళ్ళు కోరుకున్నట్టు సంతోషంగా ఉండలేదంటే నా కుటుంబాన్ని అంతం చేస్తారు. కానీ నేను చావుకు భయపడటం లేదండి. మీతో సంతోషంగా జీవించాను. 7 జన్మల తృప్తి నాకు లభించింది. కానీ మీ బిడ్డ నా కడుపులో పెరుగుతున్నాడండి. వాడు క్షేమంగా భూమి మీద పడేంత వరకు నేను జీవించి ఉండాలి కదా. అందుకోసమైనా ఆ పిల్లని పెళ్లి చేసుకోక తప్పదని నా దగ్గర మాట తీసుకుంది. ఆ పూర్ణ వల్ల కలిగిన వాడే ఆ మనవడు. ఈ బాధంతా నా మనసులో ఉండటం వల్లే నేను గొడవలకు వెళ్ళొద్దు అని అడ్డుకునేవాణ్ణి. ఏయ్, ఊరికే గొడవ చేయకుండా వాళ్ళకి నాకు సంబంధం లేదని సంతకం పెట్టరా. నేనెందుకు పెడతాను? ఇంకో మనవడు ఉన్నాడని చెప్పాడు కదా, ఆడిని రమ్మనంటే నేను చూడాలి. ఏయ్, నేను చెప్తే నువ్వు కాదంటావా? ఆయనకి మనవడు ఉన్నాడో లేదో అది వాళ్ళ విషయం. నువ్వు మనవడివి కాదు. సంతకం పెట్టరా. రేయ్ ఏంటా చూపు? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసావో ఊరి నుంచి వెలివేస్తాం. సంతకం పెట్టి పోరా. నేను పెట్టను పొండయ్య. పోరా. మొత్తం కుటుంబాన్ని లేపేస్తావుగా.
వెళ్ళు, వెళ్ళు. కుటుంబం మొత్తాన్ని లేపేమన్నాను కదరా ఎడతావా? నువ్వు చెప్పినట్టు అందరిని లేపేద్దామని వచ్చాను. సడన్ గా కుక్కాటం వచ్చింది. రేఖాంబరం, నీకు మాకు ఉన్న గొడవ పంచాయతీలు తీరిపోయింది. పరువు పోయి మర్యాద పోయి అందరి చేత మాటలు పడి ఈ రోజు ఊరంతా కాంట్రించి ఉమ్మేసే పరిస్థితిలో ఉన్నానంటే దానంతటికి నువ్వేరా కారణం. వద్దురా, పారిపో. ఏంటి పారిపోవాలా? మీ అందరినీ నా చేతులతో నరికి ఈ ఏటి మట్టి కింద పూర్తి చేసిన తర్వాతే వెళతాన్రా. రేయ్ వద్దురా. ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? నా మనవణ్ణి దెబ్బలాటకు వెళ్ళొద్దని చెప్పాను గాని దెబ్బలు తిని కూర్చోమలేదు. లిఫ్ట్ లో వచ్చాను, దించు. తాతయ్య, ఎముకల్ని నవలడం లేదా విరవడం నీకు ఇంకేమీ తెలీదా? పోరా. రే ఇంకా చాలే ఆపరా. కొట్టడం తెలియక కాదు, కొట్టకూడదనే ఊరుకున్నాం. మా ఒంట్లో ఉన్న ఒక్కొక్క చుక్క రక్త బొట్లోనూ ఇంకా పౌరుషం అలాగే ఉందిరా. దాన్ని రెచ్చగొట్టకు. నువ్విచ్చిన ₹1,00,000 వసూలు చేసుకోవడానికే కదా ఈ అడ్డమైన నాటకాలు ఆడావు. శశాంకిట్రా, అందులో నుంచి ₹1,00,000 తీసు. ఇదిగో తీసుకో, తీసుకోరా. తిన్న చాలేదా సార్? అది నేనే రోజు చేజాతి తీసుకున్నానని రే తీసుకోరా. సరేనా. రే చిన్నోడా, చెప్పరా పెద్దోడా. ఎప్పుడు పెద్దోడి మీద చేయి చేసుకున్నావో అప్పుడే అంతా అయిపోయిందిరా. అయితే దుబ్బేరా. వెళ్తాన్రా. అనా దెబ్బకి భయపడి డబ్బు ఇచ్చేశారు కదా, మన దగ్గర వాళ్ళ ఆటలు సాగవనా? మన కుర్రాడు అద్దరు కొట్టేశారు కదా. చెప్పు, ఏంట్రా ఇది? ఆ మనవడు ఎవరు, ఎక్కడున్నాడు? వస్తాడు. ఎప్పుడు? ఆన్ ద వే. బిల్డప్ ఉంటేనే గురువు గారు దిగొస్తారట, ఇది చదవండి. గురువు గారా? అసలు ఎవర్రా వాడు? అమెరికాలో అసోసియేషన్ బ్రాంచ్ స్టార్ట్ చేసి మాతృదేశానికి తిరిగి వచ్చిన మన కృష్ణాపురం సింహ ఉరకలు